బాబాయ్ నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం. అన్నలం గారు ఏంటిది? ఏంటిది బాబాబు, మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడే ఎక్కువైపోయానంట్రా. అడ్జస్ట్ అయిపోదాం. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయుచున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుండునని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను. తిలకింపుడు అటులా బళా అటులనే కానిచ్చద. ప్రభు, తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని. ప్రభు ప్రభు గొంతు సవరించుకుని గొంతు బంబోల జంబా. దయచేయండి. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్ళిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు. నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా. అయ్యయ్యో, రండి రండి, నెట్టేస్తుండా. నీకే సెపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఒరి 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 ఒరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతున్నా. నాయనో. ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అస్సీయంగా ఉంటుంది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అబ్బా కూతుర్లు ఇద్దరికి అందంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సల్లే అంతనా?
ఏంటది? చెప్పు చెప్పు. బాబా నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్లాట్లో ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. రాజా పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకుండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. హలో ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్లో ఉన్నానురా. ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను. ఏ లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు తల్లక్మే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? కిందికి దిగి బే. అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసి నూకాలా? ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. తెల్లారి ఎక్కుతిదిరా నా కొడకా. నీకు ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. అమ్మా నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా అభయో ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నువ్వే నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకను అబ్బయ్యా. అబ్బయ్యో ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతాను అబ్బయ్యో, బాయిలో దూకుతాను అబ్బయ్యా. ఈ పెళ్లి ఆపేయ్ అబ్బయ్యో. వదులు, నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొరుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళా, నువ్వు ఇటు రారా. నేను నిన్నరా పొట్టోడా, దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నేను కూర్చోండి. నువ్వు అసలు దాని తండ్రివేనా? ఎట్లా కొడుతున్నాడు చూడమ్మా. అబ్బయ్యో మా నాయన్ని కొట్టద్దు అబ్బయ్యా. నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. ఓరి నాయనా. అమ్మా. ఏం పర్లేదు, అలవాటైపోద్ది మా కాల. అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇన్ని కూడా తీసుకురండి.
మధ్యాహ్నం గంట అంటాడేంటి? అబే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఆ, ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి. మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు. ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు, అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, ఇప్పుడేనా చెప్పాడు? ఎంత బాగుంటుందో.